కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వైసీపీ అభ్యర్థి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబును తిరిగి గెలిపించేందుకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక ఓట్లతో గెలిపించాలని పుల్లా చందు పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకరరావు ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు మద్దతుగా గ్రామంలో 1-2 వార్డుల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పుల్లా చందు, పుల్లా చక్రరావు, పుల్లా స్వాములు, పుల్లా ధర్మరాజు, పుల్లా నారాయణరావు, ఘంటసాల సతీష్, పాస్టర్ డేవిడ్, లివింగ్స్టన్, సౌరం చిట్టిబాబు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన సర్పవరం గ్రామంలో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి ఒక్కరిని ఓటు అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఓటు ఫ్యాన్ గుర్తుకు వేయమని ప్రతి ఒక్కరిని మేము అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్కి వేస్తానని తెలియజేస్తున్నారు. అలాగే ఇక్కడికి మన పుల్ల చందు గారు, పుల్ల ప్రభాకర్ గారు, అలాగే మా వార్డు మెంబర్లు, నేను, అలాగే ఇంకా కార్యకర్తలు అందరూ కూడా తిరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మా సర్పవరం గ్రామ ప్రజలందరూ కూడా ఓటును మన కురసాల కన్నబాబు గారికి, అలాగే మన ఎంపీ గారు సునీల్ గారికి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి అత్యధిక మేటతో గెలిపిస్తామని ప్రతి ఒక్కరికి కూడా మేము తెలియజేస్తున్నాము. అందరి ఇంటికి కూడా తిరిగి ఓటు వేయమని చెప్పడం జరుగుతుంది. ఈరోజు అభివృద్ధి ఏ గవర్నమెంట్లో అభివృద్ధి ఎక్కువ ఉందో ఆలోచించగా ఓటు వేయమని కోరుతున్నాం. సర్పవరం ప్రజలందరికీ కూడా కోరిది ఒకటే, మేము ఏదో చెప్తాం, ఎవరో ఏదో చెప్తారు, అది కాదు, మీరు ఆలోచించి ఓటు వేయండి. ఇక్కడ మన కాకినాడ రూరల్కి కన్నబాబు గారు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు జగన్ గారికి ఓటు వేయవలసిందిగా సర్పవరం గ్రామ ప్రజలు కోరి ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఈ అభివృద్ధి కావాలంటే మళ్ళా జగన్ గారు రావాలి, మళ్ళీ మన కన్నబాబు గారు నెగ్గించుకోవాలి. ఈ అవకాశం వదులుకోకండి. తర్వాత మా టీం అంతా కూడా వీళ్ళందరికీ కూడా మేము రుణపడి ఉంటాం. ఈరోజు మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి మా వెనకాల మా ప్రెసిడెంట్ గారు కానీ, మా పంచాయతీ మెంబర్స్ కానీ మొత్తం, అలాగే మా టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు రమ్మన్నా వాళ్ళందరి గురించి మా అందరి గురించి కానీ వాళ్ళందరూ రావడం మాకు చాలా ఇదిగా ఉంటుంది. ఎప్పుడు రమ్మన్నా కూడా మా టీం అంతా వచ్చి మేము ఉంటాం, రండి అని కూడా తిరిగి వాళ్ళ గురించి మేము తిరగడం జరుగుతుంది. ప్రతి డోర్ టు డోర్ చేయడం జరుగుతుంది. కానీ ఒకటి ఆలోచించి మన కన్నబాబు నెగ్గించుకోవాల్సిందే సర్పవరం గ్రామ ప్రజలకు కోరి ప్రార్థన. మరి గౌరవ కాకినాడ రూరల్ శాసనసభ్యులుగా కన్నబాబు గారు చాలా మన అందరి అభిమాన నాయకుడు. మరి ఆయన యొక్క స్నేహభావం ప్రతి ఒక్కరితో మసిలే తత్వం. ఆయన శాసనసభ్యులుగా గతంలో ఒకసారి 2009 నుంచి 14 వరకు, అలాగే 2019 నుంచి 2024 వరకు మంత్రిగా కూడా సేవలు చేసి మన సర్పవరం గ్రామాన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా గమనించాలి ప్రజలు. అలాగే మరి గౌరవ సర్పంచ్ గారు శీల నాగేశ్వరరావు గారు గెలిచిన తర్వాత మరి శాసనసభ్యులు వారు కన్నబాబు గారి పిలుపు మేరకు సర్పవరం గ్రామంలో ప్రతి ఇంటికి కుళాయి, ఏమాత్రం కూడా ఏ లబ్ధిదారు దగ్గర ఏ విధమైన డబ్బులు వసూలు చేయకుండా ఫ్రీగా కుళాయి, అలాగే 1800 ఇళ్ల పట్టాలు, అలాగే సంక్షేమ కార్యక్రమాలకు దృష్టికి వస్తే అదొక ఉద్యమంలాగా ప్రజలకి అందరికీ కూడా పార్టీలు చూడకుండా వీళ్ళందరి చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి పార్టీలు చూడకుండా వీరు తన భేదం లేకుండా ప్రతి ఒక్కరికి అందించే కార్యక్రమం చేసేవాళ్ళం. ప్రజలు గమనించి బాధ్యతాయుతమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేసి కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా కన్నబాబు గారిని, అలాగే ఎంపీగా చర్మలశెట్టి సునీల్ గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించి మన యొక్క బాధ్యతని నెరవేర్చుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.